గొడ్డలి పార్టీ వైసీపీకి ఒక ఓటు వేసిన శాపంగా మారుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ 5 ఏళ్లలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. పనిచేసే ప్రభుత్వాన్ని నాయకుడిని ఆశీర్వదించాలి గాని ఏ పని చేయని వైసీపీకి ఓట్లు వేయడం దండగాని వేసిన వారు ఎందుకు వేశామానని ఆలోచన చేయాలన్నారు. అభివృద్ధిలో పాలకొల్లు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేస్తున్నానని, భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా ఏకగ్రీవంగా కూటమి అభ్యర్థులకు వేసే ఓటే కూలి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గొడ్డలి పార్టీ వైసీపీకి ఒక ఓటు వేసిన శాపంగా మారుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. యలమంచిలి మండలం పెనుమర్రు, కట్టుపాలెం, సిరకారపల్లి, వడ్డీలంక, గంగడపాలెం, మట్లపాలెం గ్రామాల్లో మొత్తం 10 అభివృద్ధి పనులకు 7.60 కోట్లతో కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత వైసీపీ 5 ఏళ్లలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. పనిచేసే ప్రభుత్వాన్ని నాయకుడిని ఆశీర్వదించాలి గాని ఏ పని చేయని వైసీపీకి ఓట్లు వేయటం దండగని వేసిన వారు ఎందుకు వేశామోనని ఆలోచన చేయాలన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు మంత్రిగా అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకునేలా ప్రభుత్వ నిధులే కాకుండా వివిధ సంస్థలు, దాతల నుంచి CSR నిధులను సేకరించి అభివృద్ధికి ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎటువంటి అభివృద్ధి చేయకుండా హింసను ప్రేరేపించే అడపాదడపా వచ్చే గొడ్డలి పార్టీ నాయకులు మాటలు నమ్మితే నష్టపోవాల్సిందేనన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి 14 లక్షల కోట్లు అప్పు భారం పడిందన్నారు. ప్రతి మనిషికి లెక్కిస్తే 2,40,000 భారం పడిందని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, మర్చిపోయారు అందరూ వైఎస్ఆర్సీపీ. దాన్ని గొడ్డలి పార్టీగాని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నాం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అవుతాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజైనా, మదర్ తెరిసా ఎవరైనా పుట్టినరోజులు అవుతాయి, సేవా కార్యక్రమాలు చేస్తాం, ఎవరైనా 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మరి మొన్న వాళ్ళు ఏం చేశారు, నడి రోడ్ల మీద గొడ్డళ్ళు పట్టుకుని ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి పాటలు పెట్టుకుని గొడ్డల్ని ఇలా తిప్పుతూ రోడ్ల మీద బైక్లు వేసుకుని స్వైర విహారం చేశారు. భయభ్రాంతులు చేశారు ప్రజలందరినీ గొడ్డలు పడి తిరిగి. నడి రోడ్డు మీదే పొట్టేళ్ళని తెచ్చి అక్కడే రోడ్డు మీదే జనాల మధ్యనే నరికేసి ఆ రక్తం నరికిన వెంటనే రక్తం ఇలా చిమ్ముతుంది. దాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ ఉంటే ఆ తల నరికినటువంటి ఆ మేక మొండాన్ని తీసుకెళ్ళి అక్కడ అలా పెట్టి ఆ రక్తం ఇలా చిమ్ముతూ ఉంటే ఆ రక్తంతో ఆ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ మరి రక్తంతో తడిపినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్రింది స్థాయి వరకు వాళ్ళు ఏ రకమైనటువంటి దూరంలోకి వెళ్ళిపోయారు. ఇది మనకు అవసరమా ఇటువంటి వాళ్ళు? రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడే వారికి టెలిమానస్ హెల్ప్ లైన్ ద్వారా 24 గంటలు ఉచితంగా నిపుణుల సలహాలు అందుతున్నాయని మంత్రి సతీకుమార్ తెలిపారు. ఈ కేంద్రాలకు మహిళల నుంచి 52% కాల్స్ వస్తున్నాయని, కౌన్సిలింగ్ ద్వారా ఆత్మహత్య ప్రయత్నాలను విరమించుకుంటూ వేలాది మంది కుంగుబాటు నుంచి బయటపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, ఒత్తిడికి గురయ్యేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి టెలిమానస్ కేంద్రాలు వరంగా మారాయని, 14416 హెల్ప్ లైన్ ద్వారా నిరంతర సేవలు అందుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నంలోని ఈ కేంద్రాల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ కేంద్రాలు మరింత పటిష్టమయ్యాయని, నెలకు సగటున 3,000 మందికి పైగా ఇక్కడ సలహాలు పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల నుంచి, అలాగే మొత్తం కాల్స్లో 52% మహిళల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. గతంలో కంటే ప్రస్తుతం కాల్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని, అక్టోబర్ 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 67,573 కాల్స్ వచ్చాయని మంత్రి వివరించారు. గతేడాది అక్టోబర్లో అదనంగా 40 మంది కౌన్సిలర్లు, సిబ్బందిని నియమించడం వల్ల సేవలు మరింత వేగవంతమయ్యాయని చెప్పారు. కాల్ చేసిన వారి వివరాలు, ఫోన్ నెంబర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని, బాధితులు తమ మాతృభాషలోనే కౌన్సిలర్లతో మాట్లాడవచ్చని స్పష్టం చేశారు. MD సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో అవసరమైతే వీడియో కాల్స్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రానికి వచ్చే కాల్స్లో ప్రధానంగా మానసిక కుంగుబాటు 19.87%, పరీక్షలు, ఉద్యోగ భయం 19.20%, నిద్రలేమి
15.57% మాదక ద్రవ్యాల వ్యసనం వంటి సమస్యలు ఉంటున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న ఎందరో ఈ కౌన్సిలింగ్ ద్వారా మనసు మార్చుకొని సాధారణ స్థితికి వచ్చారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 53 కేంద్రాల్లో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న ఈ 2 కేంద్రాలు 365 రోజులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, మానసిక ఒత్తిడితో ఉన్నవారు 14416 నంబర్ను సంప్రదించి నిపుణుల సలహాలు పొందాలని మంత్రి సతీకుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత వర్గాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఏడాదికి 8,640 నుంచి 21,600 రూపాయల వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి, మంత్రి లోకేష్ కు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత వర్గాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని మంత్రి సవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ప్రారంభమైన మొదటి నెలలోనే జీరో విద్యుత్ బిల్లులు అందటంతో సుమారు 1,04,000 నేతన్న కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఏడాదికి 8,640 నుండి 21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందన్నారు. ఉచిత విద్యుత్తుతో పాటు చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన వారికి 4,000 పెన్షన్, నూలుపై 15% సబ్సిడీ, ముద్ర పథకం కింద రుణాలు మరియు ఆధునిక పరికరాలపై 90% రాయితీ వంటి ప్రయోజనాలను అందిస్తోందన్నారు. ఆప్కో ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చిందని, నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా టెక్స్టైల్ పార్కులు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి, మంత్రి లోకేష్కు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుభాభినందనలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణ, సంస్కరణలు చక్కటి ఫలితాలనిచ్చాయని, విద్యార్థులు రాణించి సత్ఫలితాలను సాధించారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల ఆడబిడ్డలు ఈరోజు చరిత్ర సృష్టించారని అభినందించారు. గుడివాడ నియోజకవర్గంలో ఏఎస్పీ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సత్తా చాటారు. జిల్లా టాప్ ర్యాంకర్లను నిన్న రాజేంద్ర నగర్లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందించారు. 592 మార్కులతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రథమ స్థానం సాధించిన వి అక్షిత, 591 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన షేక్ జాస్మిన్, అమృత వర్షిణి 590 మార్కులతో తృతీయ స్థానం సాధించిన ప్రణీతను ఎమ్మెల్యే రాము మిఠాయిలు తినిపించారు. మన ప్రభుత్వ పాఠశాలల ఆడబిడ్డలు ఈరోజు చరిత్ర సృష్టించారని, జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించడం మనందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్ అన్నారు. ఈ విజయం వెనుక విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల పట్టుదల ఉందన్నారు. అన్నింటికీ మించి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణ, సంస్కరణలు ఉన్నాయన్నారు. మంత్రి లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ క్లాస్ రూములు, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా తీసుకుంటున్న చర్యల ఫలితమే ఈరోజు మన కళ్ల ముందు కనిపిస్తోందని ఆయనకు తన తరపున, నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, ఇది చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న విమర్శించారు. అమరావతి కేవలం రాజధాని కాదు, మన రాష్ట్ర సంపద అని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. ప్రజాధనాన్ని దోచుకుని ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. అందుకే వైసీపీ 11 సీట్లు ఇచ్చి కూటమికి పట్టం కట్టారని చెప్పారు. నేడు చంద్రబాబు పాలనపై నమ్మకంతో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు బుద్దా వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేడు చంద్రబాబు పాలనపై నమ్మకంతో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, కానీ జగన్ ప్రభుత్వంలో కియా, అమర్ రాజా వంటి పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లేలా చేశారన్నారు. ఒక్క పరిశ్రమ కూడా మీరు తీసుకురాలేదు. ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో అనేక పరిశ్రమలు ఏపీకి వచ్చాయని, అవన్నీ జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలని వైసీపీ నాయకులు చెప్తున్నారన్నారు.
ఏమాత్రం సిగ్గు లేకుండా రాజకీయ అవసరాల కోసం ప్రకటనలు చేస్తున్నారన్నారు. పరిశ్రమలు పెట్టిన వారే చంద్రబాబు కారణంగా వచ్చామని చెప్తున్నారని, జగన్తో సహా వైసీపీ నేతలు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. విజయసాయిరెడ్డికి అన్ని పార్టీల్లో డోర్ క్లోజ్ చేశారని, అతను మతి భ్రమించి చంద్రబాబు చావు గురించి విజయసాయిరెడ్డి వాగాడన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఆయనకు దేహశుద్ధి ఖాయమన్నారు. విజయసాయిరెడ్డి డిజిటల్ మీడియా ప్రారంభించిన రోజే తాను కూడా డిజిటల్ మీడియా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొత్త పార్టీ అని చెప్తున్న విజయసాయిరెడ్డి తన సొంత పార్టీ తరఫున సర్పంచ్గా గెలిచినా తాను రాజకీయాలు వదిలేస్తానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ వయసులో ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, పేరు నాని, అంబటి రాంబాబు, విడుదల రజని, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరికీ కూడా మతి భ్రమించి ఏంటి చంద్రబాబు నాయుడు గారు స్పీడు, చంద్రబాబు నాయుడు గారి విజను ప్రపంచ దేశాలు మెచ్చుకునేలాగా పనిచేస్తున్నాడు అని అమరావతి మీద విషం కక్కడం మొదలుపెట్టారు. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది ఈ రాష్ట్రానికి సంపద, మీరేదో అనుకుంటున్నారు. అమరావతి అంటే ఒక రాజధాని కాదు, ఈ రాష్ట్రానికి సంపద. ఆ సంపదని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తుంటే మీరు లాగుతున్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని చీకటమయం చేసింది జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. విజయసాయిరెడ్డి, నీకు చెప్తున్నాం, ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారి చావు గురించి నీ నోట్లోంచి వచ్చిందా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మొన్న మా నాయకుడు మీటింగ్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎవరిని బూతులు మాట్లాడద్దు, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడినటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడావు నువ్వు. కానీ ఈసారి కానీ అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నీకు దేహశుద్ధి తప్పదు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో నిన్న లెక్కించారు. 17 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 2,70,22,242 రూపాయల ఆదాయం వచ్చింది. కానుకలతో పాటు 329 గ్రాముల బంగారం, 3.800 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. ఇవే కాక $707 యుఎస్ఏ డాలర్లు, 6,500 ఇండోనేషియా రూపియా, 60 యుఏఈ దిర్హమ్స్, 231 సౌదీ రియాల్స్ విదేశీ కరెన్సీ వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ బందోబస్తు మధ్య దేవస్థానం సేవా సిబ్బంది కానుకలను లెక్కించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పర్యవేక్షించారు. సమాజంలో గుర్తింపు లేని నిస్వార్థ సేవకులను, యువ ప్రతిభావంతులకు మరియు క్రీడాకారులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు పరాశరం ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ గురుదేవుల 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఫన్ టైమ్ క్లబ్లో అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో గుర్తింపు లేని నిస్వార్థ సేవకులను, యువ ప్రతిభావంతులను మరియు క్రీడాకారులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలో తూర్పుగోదావరి నుండి ప్రకాశం జిల్లా వరకు ఎంపికైన 8 మంది ప్రతిభావంతులకు అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన సుధీక్షన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల, సేవారంగం, అంతర్జాతీయ షూటింగ్ క్రీడాకారుడు మద్దినేని ఉమామహేష్, ఏలూరుకు చెందిన ఐక రాజు, ఎయిడ్స్ బాధితుల సేవ, రాజమండ్రికి చెందిన డాక్టర్ కర్రి రామారెడ్డి సేవారంగం మరియు అర్జి బాలకృష్ణ క్రీడారంగం అవార్డులు అందుకున్నారు. అలాగే గుంటూరుకు చెందిన సత్యనారాయణమూర్తి సేవారంగం, నిశంకర రవికుమార్ క్రీడారంగం మరియు మార్కాపురానికి చెందిన సూర్య వెంకటేశ్వర్లు సేవారంగం తమ రంగాలలో చేసిన కృషికి గాను సన్మానం పొందారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు పరాశరం ముఖ్య అతిథిగా వచ్చేసి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ దుర్గా మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సామాజిక సేవల గురించి వివరించారు. డెబ్బైవ పుట్టినరోజు సంవత్సరం సందర్భంగా అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్టార్ట్ చేసి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సమాజంలో 70 నదులు రిజర్వేట్ చేసి ఫ్రీ స్కూల్స్ రన్ చేస్తూ జైల్లో ఖైదీలకు కూడా ఎన్నో మానసిక పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఎంతోమంది ఉత్సాహమైన కార్యకర్తల్ని కొన్ని లక్షల మందిని క్రియేట్ చేసి 182 దేశాలకు పైగా జాతి మత కులాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 82 కోట్లకి పైగా గురుదేవులు ఈ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. 27 డాక్టరేట్లు కూడా వచ్చినాయి గురువు గారికి. ఇప్పుడు ఈ సందర్భంగా సమాజంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా మనం గుర్తించాలి, వారికి మనము గౌరవం సన్మానం చేయాలి అనే ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్సంగ్ ఎవ్రీడే హీరోస్ అందరినీ కూడా ఇప్పుడు గుర్తించి వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. పాత కక్షల నేపథ్యంలో తన సోదరి ఆత్మహత్యకు కారణమైన హెచ్ మార్ట్ యజమాని క్రాంతి కిరణ్ ను నిందితుడు శివరామకృష్ణ కారుతో గుద్ది హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన హనుమాన్ జంక్షన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుడిని తదుపరి రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ రమేష్ తెలిపారు. హనుమాన్ జంక్షన్లో సంచలనం సృష్టించిన హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఈ హత్యకు పాత కక్షలే కారణమని తేలింది. నిందితుడు శివరామకృష్ణ సోదరి గతంలో క్రాంతి కిరణ్కు చెందిన హెచ్ మార్ట్లో పనిచేసేది. అయితే క్రాంతి కిరణ్ వేధింపుల వల్లనే తన సోదరి మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని శివరామకృష్ణ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై గతంలోనే పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. తన చెల్లి మరణానికి క్రాంతి కిరణే కారణమన్న పగతో రగిలిపోయిన శివరామకృష్ణ పథకం ప్రకారం కారుతో గుద్ది అతడిని హత్య చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు తదుపరి రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టులో హాజరుపరచనున్నారు. గత నెల 28వ తేదీన హనుమాన్ జంక్షన్ స్థానిక హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ అనే అతన్ని పాత కక్షల నేపథ్యంలో రామినేని శివరామకృష్ణ అనే అతను కారుతో గుద్ది చంపడం జరిగింది. దీని నిమిత్తం మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన గన్నవరం ఇన్ఛార్జ్ డిఎస్పీ పి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో కొన్ని బృందాలుగా ఏర్పడి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు ముద్దాయిన శివరామకృష్ణని మన ఎస్ఎన్ పాలెం అడ్డ రోడ్డు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టుకు తరలించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి లేని నిరుద్యోగులకు ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మిషన్ నైపుణ్య శిక్షణను ఇస్తుందని సంస్థ చైర్మన్ చాగింటిపాటి జాన్వెస్లీ అన్నారు. ఉద్యోగ భారత్ మిషన్ చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రాజెక్టును జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి శిక్షణ అందిస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మిషన్ కృషి చేస్తోందని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగంటిపాటి జాన్ వెస్లీ అన్నారు.
నిన్న ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో నిరుద్యోగ యువతకు ఈ మిషన్ ద్వారా నైపుణ్య శిక్షణ, ఆర్థిక చేయూతనిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ప్రతి గ్రామం, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి శిక్షణతో పాటు రుణాలు అందచేసి ప్రోత్సహిస్తామని వివరించారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాల వారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. త్వరలోనే ప్రతి జిల్లాకు ఒక చైర్మన్ను, కోర్ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులనే ఈ పదవులకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ మిషన్ అమలులో సహకారం కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్వరలోనే లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలతో ఏమీ సంబంధం లేనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ 2004 నుండి నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుండగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దీన్ని తన విభాగంగా అండర్టేక్ చేశారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క నినాదం ఏంటంటే అర్హులైన విద్యావంతులు కాకపోయినా ఏదో వృత్తిలో బాగా ప్రతిభ కలిగినటువంటి యువత అందరూ కూడా నాకెవరో ఉద్యోగం ఇవ్వాలి అని చూడొద్దు. ప్రతి ఇల్లు ఒక పరిశ్రమగా మారాలి. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. हर घर में एक इंडस्ट्रियलिस्ट बन जाए और 10, 20, 50, 100 लोगों को नौकरी दे दें. ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తగా మారి ఇతరులకు ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టి అన్నదాతగా మారాలి. అప్పుడు ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు, ఈ నిరాశ నిస్పృహలు ఉండవు అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో 2004లో ప్రారంభమై ఇప్పుడు సౌత్ ఇండియా వరకు, గుజరాత్ను మొదలై ఇప్పుడు సౌత్ ఇండియా దాకా ఇది వ్యాపిస్తూ వచ్చింది, విస్తరిస్తూ వచ్చింది. ఏ యొక్క చిన్న చిన్న పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ ఏదైనప్పటికీ కూడా వారికి మేము అండగా ఉండి వాళ్ళు పని చేసుకోవటానికి లోన్ ఇచ్చి, అలాగే వారు ఆ యొక్క చిన్న పరిశ్రమ పెట్టుకునే వారికి కూడా మేము మరి కృషి చేస్తామని ఈ యొక్క మీడియా మిత్రులకి ఈ యొక్క మరి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగనే మరి ధనం ఉన్నవారు, అగ్రమంతులు వారికి అన్నీ అయిపోతాయి. ఏమి లేని వారికి అన్ని ఇబ్బందులే, అన్ని ఆటంకాలు. అలాంటి వారి కొరకు మరి మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ మిషన్ని తీసుకొచ్చి మన మధ్యకి, మరి ఈ యొక్క ఉద్యోగ భారత్ అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనే యొక్క మిషన్ గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చి మన మధ్యకి అనేక మంది లేని వారికి సహాయముగా ఉండటానికి, అండగా ఉండటానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉద్యోగ భారత్ మిషన్ అనేది మీకు తెలియచేస్తున్నా. మరి అంతేకాదు, జిల్లాల వైడ్గా చైర్మన్ ఏర్పడతాయి, కోర్ కమిటీలు నెంబర్లు ఏర్పడతాయి. అలాగే బాధ్యతారహితంగా పనిచేసే వారిని తీసుకుంటాం, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకుండా బాధ్యతారహితంగా అణగారిన వర్గాలని, అలాగే మరి పేదవారిని చూసి వాళ్ళకి ఈ యొక్క పని కలిగించే వారిని తీసుకుని. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రాసెసింగ్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఎం తారా స్రవంతి, రాష్ట్రీయ ఉద్యోగ భారత్ నేషనల్ అర్లా ప్రైజింగ్ కార్యదర్శి సునీల్ కుమార్ మధ్వా, తెలంగాణ చైర్మన్ అద్దంకి రంజిత్ ఓఫిర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింగ్నగర్లోని అమ్మ చేతి ఆవకాయల తయారీ జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి మాట్లాడుతూ తరతరాలుగా సంప్రదాయ వంటలను తయారు చేయడంలో తెలుగింటి ఆడపడుచులు ముందు వరుసలో ఉంటారన్నారు. నగరంలోని మహిళల్ని గుర్తించి వారిలో కళల్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలుగువారి ఇళ్లలో ప్రత్యేకమైన వంటకం ఆవకాయ ఒకటని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు సతీమణి సుజాత అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో అమ్మ చేతి ఆవకాయ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆవకాయ పచ్చడి తయారు చేశారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళలకు ఒక ఆట విడుపుగా మారింది. సుమారు 300 మంది పాల్గొని ఆవకాయ పచ్చడి తయారు చేశారు. రుచుల్లో ప్రత్యేకత కనబర్చిన 15 మందికి లక్కీ డ్రా ద్వారా 1 గ్రామ్ గోల్డ్ అందజేశారు. సుజాత చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి అంటే మామిడి, మామిడి అంటే ఆవకాయ ప్రతి ఇంట్లో ఉండేదని పేర్కొన్నారు. పెరుగన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరు అని చెప్పారు. శశిరేఖ చైతన్య శిష్య బృందం ప్రదర్శించిన జానపద నృత్యాలు అలరించాయి. సాయి, రాణి, కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా కనిపించారు అందరూ. ఇంతకుముందు మనం పచ్చళ్ళు అవి ఎక్కువ తినకూడదు అది అని విన్నాం, కానీ ఇప్పుడు లేటెస్ట్గా అయితే అవి కూడా మంచి ప్రోబయోటిక్స్ తినే విధంగా ఎలా అయితే తినాలో, ఎలా అయితే చేసుకోవాలో ఆ విధానాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే యాక్చువల్గా అవి కూడా చాలా మంచిదే, తినొచ్చు అనే చెప్తున్నారు, గట్ ఫ్రెండ్లీ అనే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేస్తే పెద్ద ఉపయోగం ఉండట్లేదు, కానీ కొన్ని రోజుల వరకైనా మనం దాంట్లో చక్కగా మంచిగా ఈ నూనె, మన మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయ అన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి కనీసం ఒక 2-3 నెలలైనా బయట ఉంచి అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదే అనే చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మన చద్దన్నం, పెరుగన్నం అలాంటివి కూడా గట్ ఫ్రెండ్లీ తినమనే చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించడం అన్నది చాలా సంతోషించదగ్గ పరిణామం. అదేవిధంగా మహిళలు కూడా ఇంట్లోనే ఉండి ఎవరికాళ్ళం టీవీలు చూస్తూనో, ఫోన్లు చూస్తూనో అనవసరంగా మన హెల్త్కి ఇబ్బంది కలిగే బదులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఉత్సాహంగా నలుగురితో కలిసినట్టు ఉంటుంది, మాట్లాడుకున్నట్టు ఉంటుంది, సరదాగా రోజు అయిపోద్ది. కాబట్టి శ్రీదేవి గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, మహిళలలో కూడా ఆ అవేర్నెస్ రావాలి. మన వెనకటివి పచ్చళ్ళు అవనివ్వండి, ఇంకోటి సాంప్రదాయం ఏదైనా మన ఫుడ్స్ అన్నీ కూడా తీసుకునే విధంగా, తయారు చేసే విధంగా ఎలా చేయాలో అలా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా అవన్నీ మంచివే అని మరొక్కసారి అమ్మ చేతి ఆవకాయ అనే కార్యక్రమం చేశా. వేసవి కాలంలో అందరూ ఆవకాయ పెట్టుకుంటుంటారు. అయితే ఇంట్లో పెట్టుకుంటుంటే ఏం మజా ఉంటుంది, అందరూ ఒకే చోట పెట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచనే ఈ అమ్మ చేతి ఆవకాయ. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ నేనే ఇచ్చి పచ్చడి కూడా వాళ్ళ ఇంటికి, అంటే పచ్చడి వేసుకున్నప్పుడల్లా నేను గుర్తొస్తుంటాను అనమాట. అలాగా అందరూ పచ్చడి కూడా ఇంటికి తీసుకెళ్ళేటట్టుగా అందరూ సామూహికంగా సుమారుగా 300 మందితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. వచ్చిన వాళ్ళ ప్రతి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆవకాయ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు కొన్ని నాకు కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆవకాయను అందరూ రుచి చూసి ప్రతిరోజు నన్ను తలుచుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.